ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. మనం భగవంతునికి మన జీవితంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఈ 5వ పాసురంలో మనకు గోదాదేవి వివరిస్తుంది. గోదామాత ఇచ్చే దివ్య సందేశం ఇప్పుడు పఠనం చేద్దాం. 5వ పాసురం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாய்க்குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொஜுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் తీయనిల్ తూషాగుం చెప్పేలో రెంబావాయ్. గోదాదేవి అనుగ్రహించిన ఈ 5వ పాసురంలో పరమాత్మని కీర్తించడం వల్ల కలిగే ఫలితాన్ని చెబుతుంది. ఆ పరమాత్మని వైభవాన్ని గోదాదేవి చిన్న చిన్న మాటలతో వివరిస్తుంది. మధురా నగరంలో మన కోసం గొల్లకులంలో జన్మించిన ఆ శ్రీకృష్ణుడు తల్లితో తాడుచే కట్టబడి దామోదరుడైనాడు. ఆ కృష్ణ భగవానునికి సందేహం అనే మలినం లేక నిర్మల పుష్పాలను సమర్పించి నోరారా పాడాలి, మనసారా ధ్యానించాలి. స్వామి యొక్క దివ్యనామాలను నిరంతరం పఠించడంతో మన పాపకర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి. భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీటి బొట్టులాగా జారిపోతాయి. మన పాపాలు తొలగించడానికి శ్రీకృష్ణునికి అర్పించవలసిన పుష్పాలు దయా, జాలి, ప్రేమ, క్షమ, సర్వభూతాల పట్ల ప్రేమ, జ్ఞానం, తపస్సు, సత్యం ఇవి విష్ణువుకి ప్రీతికరమైన పుష్పాలు. వీటితో పూజించి మన పాటలతో కీర్తిస్తే భగవంతుని కృప పొందవచ్చు. మన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ వ్రతం చేద్దాం రండి అని గోదాదేవి పిలుస్తుంది. మన అందరి హృదయాలను దోచుకున్నవాడు మధురా నగరాధిపతి కుమారుడు, స్వచ్ఛమైన యమునా నది తీరములలో విహరించేవాడు, గోపాల వంశంలో మణిదీపంలాగా ప్రకాశించేవాడు, తన తల్లుల కడుపులకు చల్లదనాన్నిచ్చే ఆ దామోదరునికి మనమందరం పరిశుద్ధంగా స్నానాలు చేసి అతని పాదపద్మాలకు పరిమళభరితమైన పూలను సమర్పించి నోరారా అతని కీర్తనలు పాడి మన మనసుల నిండా అతన్నే ధ్యానించి పూజిస్తే, అతని నామాన్ని నోరారా పలికితే మన పూర్వజన్మ పాపాలు, మనం భవిష్యత్తులో చేసే పాపాలు, ఆగామ సంచిత పాపాలు నిప్పులోని బూడిదలాగా నశించిపోతాయి. లోకానికి శుభానికి చేకూర్చేటువంటి ఈ శ్రీవ్రతాన్ని మనమందరము చేద్దామని గోదాదేవి మనందరికీ పిలుపునిస్తుంది. తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుద్దాం.